ఆవిడన్నమాటే, నేను అన్నది కాదు. ఇదిగోండి మళ్ళీ వినిపిస్తా. ఈవిడికి ఈ ముదురు బెండకాయ సినిమాలో డైలాగా, ఎక్కడ డైలాగ్ అయినా కానీ సార్, సినిమాలో డైలాగ్ అయితే సినిమాలో డైలాగ్ గారు చెప్పమనండి. ఆవిడకి సో ఇట్లా మేము మాట్లాడతాం. జనసేన ప్రతినిధి బాబు గారు చాలా చాలా సాఫ్ట్. ఏమా వెంకటరెడ్డి చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావా వినటానికి? ప్రెస్టేజ్ కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మహిళకి కడుపైనా చేయొచ్చు, ముద్దైనా పెట్టచ్చు, సిగ్గు లేకుండా మాట్లాడితే నేను ఆడు వీడంటలా, ఆయన పార్టీ ఎమ్మెల్యే. మేమన్న మాట ఏం కాదు ఇది, ఆవిడన్న మాట. నీకు సబ్జెక్టు గొడవ పెట్టుకోవాలనుకుంటే గొడవ పెట్టుకునే కాదు, సబ్జెక్ట్ మాట్లాడమన్నా. రోజాను కూడా సబ్జెక్ట్ మాట్లాడవా నువ్వు? క్యాబేజీ అంటే తప్పేంటి దాంట్లో? క్యాబేజీ పూలు పెట్టారు అంటారు, నువ్వు కొత్తగా వచ్చినట్లు డిబేట్లకి. ఏం సార్, ముదురు బెండకాయ చూసి మూడొచ్చుద్ది, క్యాబేజీ చూస్తే ఏమొచ్చుద్ది ఆవిడకి? సార్ చాలా తప్పు. కొద్దిగా సిగ్గు సరం ఉంటే నువ్వు విత్డ్రా చేసుకో, మనిషి పడ ఉంటే విత్డ్రా చేసుకొని మాట్లాడు. కడుపు అన్నం తినకుండా అన్నం తింటే విత్డ్రా చేసుకో, ఊళ్ళో అసొంతం తింటే విత్డ్రా చేసుకోవాలి. నీ బతికితే నీ తెలుగుదేశం వాళ్ళు కడుపు అన్నం తింటారు, అసొంతం తిని బయలు వస్తారా? సిగ్గా చదవ నీకు. సరే సరే వంశీ, అసలు మనిషి మనిషి సినిమా డైలాగులు ఇవన్నీ కూడా డిబేట్ లో కరెక్ట్ గా వదిలేయండి. సినిమాలో వాళ్ళు యాక్ట్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏవో డైలాగులు ఇస్తారు, అది చెప్పింది వెళ్ళాలంటే మళ్ళీ తీసుకొస్తారు. అదంతా జబర్దస్త్ సినిమాలో మాట్లాడుతున్నా సినిమాలో పవన్ కళ్యాణ్ అటు ఇటు గారి క్యారెక్టర్ వేశాడు, సినిమాలో పవన్ కళ్యాణ్ అటు ఇటు గారి క్యారెక్టర్ మగవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మగవాడు కాకుండా చెప్పాలి. సరే ఓకే, వంశీ పవన్ కళ్యాణ్ సినిమాలో అటు ఇటు గారి క్యారెక్టర్ సినిమాలు పవన్ కళ్యాణ్ సమానప్పుడు నేను చెప్తాను కదా. బాలకృష్ణ సినిమాల్లో ఏమాట్లాడుతున్నారు? సిగ్గులేనాడు మీరు. జబర్దస్త్ టీవీలో మహిళలు మాట్లాడతారు, మీరు మంచిపడి కాబట్టారా? ఇదే మీరు మహిళకి ఇచ్చే వెంకటరెడ్డి గారు మీరు అరే జబర్దస్త్ తీసుకోవాలి మాట్లాడతారు. జబర్దస్త్ లో మాట్లాడిన మాటలు వినిపించారు ఆయన. అవును, దానికి పొలిటికల్ ఏం సంబంధం? మాట్లాడతారు. ఇప్పుడు నేను అదే అన్నా, పవన్ కళ్యాణ్ సినిమాలో అటు ఇటు క్యారెక్టర్ వేశాడు, నేను ఆపుతాను కదా. చూడు పిల్లమ్మ పాడు పిల్లల క్యారెక్టర్ వేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే. సరే పవన్ కళ్యాణ్ చూడు పిల్లమ్మ పాడు పిల్లడా? ఒక్క నిమిషం చెప్పండి. వంశీ ఇప్పుడు సినిమాలు అన్నీ అయితే లేనిపోయినవన్నీ వస్తాయి. అది కనీసం కొద్దిగా సిగ్గు ఇంకా సమర్థించుకున్నా. ఏం పెడతావా? సరే సరే పూసుకోండి, చట్నీ కలిపి పూసుకో. వంశీ కనీసం కామన్ సెన్స్ వంశీ ఆయన ఆగుతాడు. వంశీ పాయింట్ లేవండి, ప్రతిసారి కడుపు అన్నమేనా తినేది? సరే ఏంటి కాదు 2 సంవత్సరాలు వంశీ 2 సంవత్సరాలు ఏంటి మీరు సాధించింది ఈరోజు సంబరాలు చేసుకోవడానికి? పాయింట్లో రండి సార్. ఒక్క 2 నిమిషం నన్ను మాట్లాడనివ్వండి. పర్సనల్ వద్దు, సినిమా డైలాగులు షోలో డైలాగులు కాకుండా మాట్లాడండి. పర్సనల్ ఏం లేదు సార్, పర్సనల్ ఏం లేదు. కడుపుకు అన్నం తినేవాడైతే 76 సంవత్సరాల వ్యక్తి ఎప్పుడు పోతాడు అనేటటువంటి మాట మాట్లాడతాడా సార్? ఆయన అనమన్నాడు సార్. నేను నీ గురించి చెప్తా, నీ గురించి చంద్రబాబు గురించి ఇప్పుడు కూడా 75 ఏళ్ళ వయసులో కూడా సిగ్గు లేకుండా రోజు మాట్లాడే మాటలు, సిగ్గు లేకుండా మాట్లాడే మాటలు. నువ్వు రోజా గారి మీద మాట్లాడింది విత్డ్రా చేసుకో, విత్డ్రా చేసుకో, నువ్వు మాట్లాడుకుంటుంది. ఇది పద్ధతి కాదు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు, తగ్గించుకుంటే మంచిది. డిబేట్ లా చేస్తావు. కడుపు కన్నం తింటలేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనిషి చెప్తుంటే కడుపు కన్నం ఒకప్పుడు మనిషి రెండేళ్ళు ఏం సాధించారు మాట్లాడండి. టైం వేస్ట్. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో
ఈ రోజు సంబరాలు చేసుకోవడానికి ఏమేమి సాధించారు, ఏమి చేయలేదు అన్నది వాళ్ళ కామెంట్స్. దానిలోకి రండి సార్. ఒక నిమిషం, ఇంకా వెంకటరెడ్డి వస్తే చాలా అడగాలని అనుకున్నా, మరి అడగమంటారా వద్దో చెప్పండి. పర్సనల్ ఉంటే రా, రేపు కూర్చొని అడుగు. 2 సంవత్సరాలు